ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమ రాష్ట్రాల ప్రొఫెసర్ కోదండరాం సార్ గారికి, జస్టిస్ చంద్రకుమార్ గారికి, హాజరైనటువంటి ఉద్యమ సంఘాల నాయకులందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఉద్యమకారులకి 250 రూపాయలు ఇప్పిస్తాం ఇవ్వండి, పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్నాం అంటే ప్రభుత్వాన్ని మనం అడుక్కోవడం కాదు. ఈరోజు ఉద్యమకారుల ఆత్మగౌరవం అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఆ రోజు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం కోసం మీరు ఇంకా పని చేయాల్సి ఉంటుందని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సంక్షేమం ఒక అడుగు పడుతుందంటే పునర్నిర్మాణానికి ఒక అడుగు పడుతున్నట్టు. ఈరోజు తెలంగాణ అంటేనే ఉద్యమాలు గంట సాయుధ రహితంగా పోరాటం నుండి నేటి వరకు జరుగుతున్నటువంటి అనేక పోరాటాలకి ఈ యొక్క తెలంగాణ మట్టిలోనే ఉన్నది పోరాట చరిత్ర. అయితే దురదృష్టం ఏంటంటే మనందరం కూడా ఎవరికి తోచిన ప్రాంతాల్లో అందరం ఎవరికి తోచిన రీతిలో వాళ్ళందరం ఉద్యమాలు చేస్తున్నాం. నేను ఒక ప్రభుత్వ వైద్యుడిగా మాకు తోచిన విధంగా మీకు ఉద్యమం చేస్తున్నాం. మీ ప్రాంతాల్లో కొంతమందికి కేసులైన వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఉద్యమాలు చేసినాం. దురదృష్టకరం ఏంటంటే 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలామంది రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా, మొత్తం పని అయింది అనుకున్నాం. మనం ఉద్యమ పార్టీగా చెప్పుకున్న పార్టీ పూర్తిగా సొంత రాజకీయ పార్టీ మారిన తర్వాత కూడా మనము ఆయన మాయలోనే పడ్డాం. ఉద్యమ ఆకాంక్షల గురించి మనం ఆలోచించలేదు చాలామంది. ఇలా వచ్చి మన ఉద్యమాల చరిత్ర చెప్పుకుంటాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన చరిత్ర చెప్పాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం కోసం అదేవిధంగా 10 సంవత్సరాలు కొంత రాజకీయ పార్టీగా చేస్తున్నప్పుడు అక్కడ ఏ ఉద్యమాలు చేస్తామని చెప్పాలి. మీకు చెప్తున్నాం, ప్రొఫెసర్ కోదండరాం సార్ పక్కన మేము ఉన్నాం. 2019 జనసమితి పార్టీ ఏర్పడేవారు. ఈరోజు చాలా మంది వచ్చి ఉద్యమ నాయకులు అని చెప్తున్నారు. మేము ఒప్పుకుంటాం, మేము ఉద్యమ చరిత్ర ఒప్పుకుంటాం. కానీ కోదండరాం సార్ గారు బద్దలు కొట్టినప్పుడు మీరు ఎక్కడ పోయారు? ఉద్యమ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఎక్కడ పోయారు? ఇలా మీరు పెద్ద పెద్ద నాయకులు అని చెప్పి మీరు ఎక్కడ పోయారు? లేదు. ఇలా మళ్ళీ ఉద్యమకాలకి ఫలితాలు వస్తున్నాయని కానీ ఉద్యమ చరిత్రని గౌరవిస్తాం. కానీ ఈరోజు ఉద్యమకాలు ఆలోచించాల్సింది ఏంటంటే తెలంగాణ పునర్నిర్మాణం కోసం మనం ఏం చేస్తున్నాం. ఈరోజు ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు పెద్దలం చెలాయిస్తుంటే మనలో వాళ్ళని అడుగుతున్న పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిన పరిస్థితి అట్లా? ప్రొఫెసర్ కోదండరాం సార్ గారు తెలంగాణకు ఒక పార్టీ పెట్టిన తర్వాత కూడా మనం ఎందుకు ఆదరించలేకపోతున్నాం? ఈరోజు కేవలం ఇలా ఉద్యమకాల గురించి ఆమె మనం మాట్లాడుకొని పోతే అది కాదు, ఏదో ఇస్తారు పోతారు, అది కాదు మనం ఇలా మాట్లాడాల్సింది. తెలంగాణ తెచ్చింది మనం. ఇక్కడ రాజకీయాలను కూడా మనమే శాసించాలి. ఇలా ఉద్యమకాలు అంటే 250 జనం కోసం కాదు. ఎవడు ఎమ్మెల్యే కావాలి, ఎవడు ఎంపీ కావాలి, ఎవడు జడ్పీ కావాలి, ఎవడు ఎంపీడీస్ కావాలి నిర్ణయించేది మనం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గెలిపించలేదా ఉద్యమం కోసం? మరి ఈరోజు కోదండరాం సార్ లాంటి నాయకుడు ఎందుకు గెలిపించలేం? ఆ ఆవేశం తెచ్చుకోమని కోరుతున్నాను నేను. ఈరోజు మనం కేవలం హైదరాబాద్ కూర్చొని ఏదో చేస్తే కాదు, రండి జనాల్లో తిరుగుదాం, ఉద్యమకాలను ఐక్యం చేద్దాం. ఇలా ఉద్యమకాలను ఐక్యం చేయండి, రాజకీయ పార్టీలు దిగొస్తాయి. మనం ఐక్యం చేయకుండా ఏదో అవసరం వచ్చినప్పుడు వచ్చి మన చరిత్ర చెప్పుకుంటే కాదు. ఎవడు ఇలా గత 10 సంవత్సరాల్లో నా వల్లనే తెలంగాణ వచ్చింది, నా చరిత్ర ఉండాలి, నా కుటుంబ చరిత్ర ఉండాలి, ఇక ఉద్యమకాల గురించి ఎవరు మాట్లాడరు, ఇక ఉద్యమకాల అంశం అయిపోయింది అని అనుకున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమకాల పడేసి 23 ఎన్నికల ఎజెండా చేస్తామని చెప్పినాం. ఎజెండా చేస్తాం. ఈరోజు ఉద్యమకాల అంశం గురించి మాట్లాడుతున్నారు. రేపు కూడా చెప్తున్నాం, 28 ఎన్నికలలో కూడా ప్రజాప్రతినిధులు ఉద్యమకాల్లో ఉండాలనే ఎజెండాతో బోధం. 28 ఎన్నికల్లో కోదండరాం సార్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి తమిళ ముందు పోదారండి ఎంతమంది వస్తారు. అది లేదు మనం. ఏమిటంటే కార్పొరేట్ వర్గాల్లో వేల ఎకరాలు కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్నాయి. ఉద్యమకాలకు ఎంత? మనకి అధికారం లేదు. మన ఉద్యమకారులు, నిజమైన ఉద్యమకారులు కోదండరాం సార్ లాంటి నాయకులు బయట ఉన్నారు, ఉద్యమ ద్రోహులేమో లోన్ ఉన్నారు. మీరు ఏ పార్టీని విమర్శించట్లేదు. ఈరోజు ఉద్యమ నాయకులు చెప్పుకున్న కేసీఆర్ లక్షలాది కోట్లు సంపాదించుకున్నాడు. ఈరోజు నేపాల్లో ఎందుకు అక్కడ సీఎం తీవ్రమైన అసంతృప్తి వస్తుంది. ఈరోజు మనతో ఉద్యమం చేసిన వాళ్ళే కదా హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ
కవితమ్మ కానీ మిగతా ఎమ్మెల్యే లేని వాళ్ళు కానీ మరి బాగా ఉద్యోగం చేసినప్పుడు మీ ఆస్తులన్నీ ఇలా మీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి. ఈరోజు నేపాల్లో ఏ విధంగా అక్కడ సంక్షేమం వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా అదే. ఇక్కడ కూడా మనతో పాటు ఉద్యమాలు చేసిన వాళ్ళు లక్షలాది కోట్లు సంపాదించుకున్నారు, విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తున్నారు. ఇలా ఉద్యమకాలం బతుకులేమో మాకు 250 ఇప్పిస్తారు అనుకునే స్థాయికి వచ్చింది. కాబట్టి ఉద్యమకాలంలో మీరు ఒకటే చెప్తున్నాం, మనం ఐక్యం అవుదాం. మళ్ళా మనకేందారు ఉండండి, కోరినసారి నాయకత్వంలో ముందుకెళ్దాం. రేపు ఇలా చాలామంది 10 సంవత్సరాలు కూడా గౌరవిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు ఆ పార్టీలో బదిలీ చేసిన మనందరం కూడా ఒక ప్రభుత్వ మీరు ఉద్యోగిగా నేను కూడా బదిలీ చేసి ఉండొచ్చు. కానీ ఈరోజు